అందరికీ నమస్తే. ఆర్బీఎల్ ఇచ్చిన ఒక నోటు నిన్న మనం ఒక వీడియో చేసినాం. అసలు అప్పులేంది, ఆస్తులేంది, అంతకుముందు 10 సంవత్సరాల్లో ఎంత అప్పయింది, నిజంగా 7 లక్షల కోట్ల అప్పయిందా, అసలు ఈ గవర్నమెంట్ వైట్ పేపర్ అనే పేరుతో 7 లక్షల కోట్ల అప్పు చెప్పింది. మళ్ళీ ఆర్బీఐ ఇచ్చిన హ్యాండ్ బుక్లో ఏముంది ఇవన్నీ కూడా చెప్పినాం. 3,83,000 కోట్ల అప్పు ఉంది. మిగతా ఈ కార్పొరేషన్స్ అవన్నీ రొటేషన్ అయ్యే అమౌంట్ చాలా ఉంది. రొటేషన్ అయ్యే అమౌంట్ అంటే నేను చెప్పినా కదా, ఈ ఒడ్లు కొన్నికే మనం అప్పు తీసుకొస్తాం, సెంట్రల్కి వెళ్ళి డబ్బులు వస్తాయి, మళ్ళీ అప్పు తీసి కట్టేస్తాం. రొటేషన్ అది ఎవ్రీ ఇయర్ 2 times రొటేషన్ అవుతుంటుంది. ప్లస్ ఇప్పుడు కరెంట్ ఉంది, రైతులకు ఉచిత విద్యుత్ ఉంది. ఉచిత విద్యుత్ సంవత్సరానికి 10,000 కోట్లు అవుతాయి. 10,000 కోట్లలో వీళ్ళు 5,000 కోట్లు 6,000 కోట్లు ఇచ్చి పాట అమౌంట్ ఇచ్చి మిగతా పెడతారు. అది అప్పు మిగులుతుంది. సంవత్సరంలో ఒక 40,000 కోట్లు మిగులుతుంది. లేకపోతే ఈ 10 సంవత్సరాల్లో ఒక 40,000 కోట్లు మిగిలింది. ఆ 40,000 కోట్లను వీళ్ళు అప్పు తీసుకొచ్చినట్టుగా చూపిస్తున్నారు. అంటే డిస్కౌంట్కి ఇవ్వాల్సిన అమౌంట్, ఇప్పుడు వీళ్ళు ఆర్టీసీ ఉంది, ఫ్రీ బస్కి ఇవ్వాల్సిన డబ్బులు నెలకు 350 కోట్లు. మళ్ళీ ఈ సంవత్సరం 4,000 కోట్లు ఇచ్చిర్రా? ఇవ్వలేదు. కానీ ఆ మిగిలిపోయిన ఆ 4,000 కోట్ల రూపాయలు ఎంతో కొంత మిగిలితే దాన్ని అప్పుగా చూపిస్తున్నారు. అంటే వీళ్ళు బాకీ పడ్డాయి కూడా అప్పులుగా చూపించి దాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేశారు అనేది ఆర్బీఐ హ్యాండ్ బుక్ చూస్తే అర్థమైంది. ఈరోజు అసెంబ్లీలో దాని మీద క్లియర్ కట్ చర్చ జరిగింది. ఈ గవర్నమెంట్ డిసెంబర్ 7, 2023 అధికారంలోకి వచ్చింది. కరెక్ట్గా సంవత్సరం అయిపోయింది. నవంబర్ వరకు లెక్కలు ఉన్నాయి, డిసెంబర్ లెక్క రాదు ఇప్పుడే. నవంబర్ వరకు ఎన్ని అప్పులు చేశారు అనేది బట్టి బాంబు వేల్చిండు నిజంగా. బట్టి విక్రమార్క ఇప్పటిదాకా 1,00,000 కోట్లు అనుకున్నాం, కాదు 1,27,000 కోట్లు అప్పు చేసినామని చెప్పిండు. ఒకసారి చూడండి. 2023 డిసెంబర్ 7వ తేదీ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వేతర రంగాలకు ఇచ్చిన గ్యారంటీలు ఏమిటి అని వారు అడిగినటువంటి ప్రశ్నలకి నేను నిర్దిష్టమైనటువంటి సమాధానాలు 277.71 కోట్లు. ఇక డ్రా చేసినవి కూడా 51,891.44 కోట్లు. 2024 వరకు 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు 52,118 కోట్లు. అట్లాగే అధ్యక్ష 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు కార్పొరేషన్లో ఎస్పీవీలు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు 61,991.10. కార్పొరేషన్ కింద 61,000. 2024 నవంబర్ 30 వరకు ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు 51,277.71 కోట్లు. 2024 నవంబర్ 30 వరకు 10,099.70 కోట్లు. ఇవన్నీ పవిధంగా ఉన్నాయి. ఏం లేదు, 1,27,000 కోట్లు అప్పు చేసినామని ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పేసిండ్రు. ఇప్పటిదాకా మనం 1,00,000 కోట్లు అప్పు అయింది అనుకుంటున్నాం. మొత్తం 11 months ఇది. 11 monthsకు ఒక లెక్క వేద్దాం మనం. 11 months 1,27,000 కోట్ల అప్పులైనాయి. 11 months ఎంత అవుతుంది అప్పుడు? నెలకి ఎంత యావరేజ్గా? యావరేజ్గా 11,555 కోట్ల రూపాయల 11,555 కోట్లు యావరేజ్గా. గుర్తుపెట్టుకోండి, 11,555 కోట్ల యావరేజ్గా అప్పు చేసినట్టుగా బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు, ఆర్థిక శాఖ మంత్రి. అసలు ఇప్పటిదాకా అనుకున్న లెక్క వేరు, ఇప్పుడు చేతికి చిక్కిన లెక్క వేరు. వీళ్ళు ఊకే పొద్దుగా లేస్తే అప్పులు చేసిర్రు, రాష్ట్రం అప్పులపాలు అయిపోయింది, అప్పులగత అయిపోయింది, అసలు ఇంట్రెస్ట్ కట్టలేక వస్తున్నాం మేము, పాత ప్రభుత్వం చేసిన అప్పులు అంటే ఏమో అనుకున్నాం. అక్కడ కూడా అబద్ధమే చెప్పిండ్రు. వాళ్ళు ఎవ్రీ మంత్ 6,000 కోట్ల అప్పు కడుతున్నాం, 7,000 కోట్ల అప్పు చెప్తున్నాం అన్నారు. కానీ ఆర్బీఐ హ్యాండ్ బుక్లో ఏమున్నది? 2,200 కోట్ల అప్పు నుంచి 2,400, 2,500 కోట్ల అప్పు లాస్ట్ వీళ్ళు కట్టేది. ఇప్పటివరకు కట్టింది 15,000 కోట్లు మాత్రమే అప్పు కట్టిండ్రు. 15,000 కోట్లు. ఇదిగో గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పటివరకు 15,000 కోట్లు అప్పులు. దీనిలో ఇంట్రెస్టే లేదు. ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి. అన్ని లోన్లు ఈఎంఐ స్టార్ట్ కాలేదు, కొన్ని లోన్లు ఈఎంఐ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. కాబట్టి మొత్తం 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అయ్యింది. వీళ్ళు కట్టింది కేవలం 11,000 కోట్లు మాత్రమే కట్టిర్రు, ఇంకా కట్టాల్సి ఉంది. అయితే ఇప్పుడు చూడండి లెక్క ఎట్లున్నది. 11,555 కోట్లేమో యావరేజ్గా ఎవరి మంత్ అప్పు తెచ్చిర్రు. గవర్నమెంట్ ఇన్కమ్ ఎటు పోయిందో మరి, ఎక్కడ పోయిందో ఒక్క స్కీమ్ కూడా అమలు చేయలేదు. గవర్నమెంట్ 14,000 కోట్ల రూపాయలు
గవర్నమెంట్కి ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్. నాకేమర్థమవుతుందంటే ఇన్కమ్ పడిపోయింది గవర్నమెంట్కి. ఇన్కమ్ పడిపోయి ఎటు వేయలేక అప్పు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏమో ప్రాజెక్టులు కట్టి రోడ్లేసి అవి కట్టి ఇవి కట్టి అప్పు చేసి ఆ అప్పు కట్టడానికే మళ్ళీ అప్పు చేయాల్సి వచ్చింది గత ప్రభుత్వంలో. అట్లనే 3,80,000 కోట్ల అప్పు అయింది. సరే చూడడానికి ఓ కాళేశ్వరమో, మిషన్ భగీరథనో, స్కూలో, ఒకటి అదో ఒకటి ఇదో సెక్రటేరియటో, ఓ అమరవీరుల స్తూపమో, రకరకాల కలెక్టరేట్ జిల్లాలకు పోతే కలెక్టరేట్ కార్యాలయాలు అవో ఇవో కనబడుతున్నాయి. హాస్పిటల్సో ఇక్కడ 4 హాస్పిటల్ స్టార్ట్ అయినాయి. వరంగల్లో ఒక హాస్పిటల్ స్టార్ట్ అయింది. ఇట్లాంటివి ఏదో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనబడుతుంది. అలా చూపించి మేము సృష్టించిన ఆస్తి అని చెప్పుకోగలుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పేది ఎందుకు? 3,80,000 కోట్ల అప్పు అయింది, మేము ఇవన్నీ కట్టినామని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వచ్చే వరకు 1,27,000 కోట్ల అప్పు చేసి నెలకు 11,555 కోట్ల రూపాయలు అప్పు ప్లస్ 14,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్. ఇది మీకు గుర్తుందా? 25,555 కోట్లు. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఏమన్నారంటే ఆ మాట వాళ్ళతో ఈ టీజీఓ టీఎన్జిఓ ఉద్యోగ సంఘాల మీటింగ్ జరిగినప్పుడు చెప్పిండు. అసలు 25,000 కోట్ల అప్పు 25,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది అనుకుంటే అది 16,000 కోట్లకు 17,000 కోట్లకే పడిపోయింది అని. నాకు ఎందుకో ఆ వర్డ్ తలుచుకుంటే భయం అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే 11,500 కోట్ల రూపాయలు 555 కోట్లు అప్పే అవుతుంది ఎవ్రీ మంత్, పర్ మంత్. ఇంకా 17,000 అంటే నాకు తెలిసి 14,000 కోట్లు సగానికి పడిపోయిందా? ఇప్పుడు ఇన్కమ్ సగానికి పడిపోయిందా? ఆయన చెప్పిన లెక్క 18,000 కోట్లే వస్తుందంటే ఆల్రెడీ 11,555 కోట్లు ఇటు ఉంది. ఇంకా 18,000 కోట్లకి ఎంత తేడా ఉంది? 6,800 కోట్లు తేడా ఉంది. అంటే గవర్నమెంట్కి వచ్చిన ఇన్కమ్ యావరేజ్గా 6,800 కోట్లు, 7,000 కోట్లు, 7,800 కోట్లే. అంటే 14,000 కోట్లకి వెళ్ళి 7,000 కోట్లకు పడిపోయిందా? మరేమో ఈయన ఎవరు మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో ఏపీలో మొత్తం వరద వచ్చింది కాబట్టి అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది, మన దగ్గరనే లేస్తుంది అన్నాడు. చూస్తేనేమో రియల్ ఎస్టేట్ గ్రౌండ్లో కనిపిస్తలేదు. రియల్ ఎస్టేట్ ఎక్కడ కనిపిస్తుంది? రియల్ ఎస్టేట్ సెక్రటరీలో ఉంటుందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో కనిపిస్తుందా? మనకు బయట కనిపిస్తుంది, జనాల్లో కనిపిస్తుంది. 4 పైసలు వెళ్ళినాయి అనుకో జేబులకి వెళ్ళి రియల్ ఎస్టేట్ నడుస్తున్నట్టు. ఇప్పుడు ఒక్కరిని ఎవరైనా 10,000 రూపాయలు అడగండి, మేము ఇయ్యం, లేవు పైసలు లేవు అయ్యి, మా దగ్గరనే లేవు పైసలు, దందా లేదు భయ్ అని చెప్తుండ్రు. 10,000 పుడతలేవు. ఒకప్పుడు 10,000 రూపాయలు ఏమన్నది ఇట్లా ఇచ్చేస్తే ఆయనతో ప్లాట్ వచ్చినప్పుడు ఒక కమిషన్ 1,00,000 రూపాయలు ఉంటుంది, పట్టుకుందా అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఏజెంట్లు లేరు, కమిషన్ ఏజెంట్లు లేరు, ఎంప్లాయీస్ లేరు, వెంచర్లు లేవు, పెట్టిన వాళ్ళు అట్లే పెట్టుకొని కూర్చున్నారు. ఏమవుతుందో అర్థమైతే లేదు రియల్ ఎస్టేట్ పరిస్థితి. పెద్ద దెబ్బ పడ్డది అక్కడని రియల్ ఎస్టేట్ కానీ. అందుకే రంగనాథ్ సుధపూజ ముచ్చట్లు చెప్తుండే. ఇప్పుడు ఆ బుద్ధి ముందు ఉండాలి. ఐపీఎస్ అంటే మీరు కంఫర్ట్ ఐపీఎస్ కాబట్టి మీకు తెలియదు, కనీసం ముఖ్యమంత్రి కానీ ఉండాలి. ఆయన కూడా అంతే ఉన్నది, ఆయన అంతే ఉన్నది. ఇప్పుడు చెప్తున్నాడు రంగనాథ్, మేము కట్టిన ఇండ్లు కూల్చాం కానీ జూలైలో మా హైడ్రా వచ్చింది, అప్పటి నుంచి ఏమైతే కడితే ఆ ఇండ్లు కూలుస్తారంట. అప్పటి నుంచి పర్మిషన్లు వస్తే అవి అక్రమం అయితే కూలుస్తారంట. పర్మిషన్లు వస్తే అక్రమం ఉంటాయి, మళ్ళీ పర్మిషన్లు అక్రమం ఉంటాయా? పర్మిషన్లు అక్రమం సక్రమం ఉంటాయా పర్మిషన్స్? కాబట్టి ప్రభుత్వం మీద మీ వ్యవస్థ మీద ఏమైనా నమ్మకం ఉండదు. అక్రమం సక్రమం ఉంటుందంటే ప్రభుత్వంలో మ్యాక్సిమం సక్రమే జరగాలి. అవినీతి ఉన్నా పర్మిషన్స్ సక్రమంగా జరగాలి. ఇక లంచాలు తీసుకొని ఇచ్చిన పర్మిషన్స్ కూడా అక్రమం అంటే ఏడిపోతారు. జూలై ముందు ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయి, జూలై తర్వాత ఇచ్చిన ఉన్నాయి. సరే ఆయన ఏం మాట్లాడిన చూద్దాము. కానీ ఈ లెక్క ప్రకారం గవర్నమెంట్ ఇన్కమ్ సగానికి సగం పడిపోయింది అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ లెక్కన ఏం మిగిలింది? 1,27,000 కోట్లు అప్పు చేసిరు వీళ్ళు 11 నెలల కంటే. ఇంకొక ఈ నెల వేసుకుందాం, ఈ నెల కూడా వేసాం అనుకో, ఈ నెల కూడా వేస్తే ఇదేంది సంవత్సరం లెక్క కాదు. సంవత్సరం అంటే మనకు మార్చు, జనవరి వరకు మార్చు, ఇది 9 నెలలకి, ఇది 9 నెలలు. అంతకుముందు మార్చు కరెక్ట్, అంతకుముందు 3 నెలలు, ఇదొక మార్చి నుంచి ఇప్పటిదాకా 9 నెలలు, 9, 2, 11 నెలలు కరెక్ట్గా సరిపోయింది అది. ఈ 7, 1, 12, 7, 1, 8, 3, 1,38,555, 1,38,550 కోట్లు. అంటే ఆల్మోస్ట్ ఒక ప్రాజెక్ట్ కట్టకుండా, ఓ స్కీమ్ అమలు చేయకుండా, ఎవరికి రూపాయి ఇవ్వకుండా మొత్తం 1,40,000 కోట్లు, దగ్గర 1,40,000 కోట్లు. ఇది 5 సంవత్సరాలకు వేసుకుంటే, వీళ్ళ గవర్నమెంట్ 5 సంవత్సరాలకు వేసుకుంటే ఏమవుతుంది? 7 లక్షల కోట్లు అవుతుంది. సంవత్సరానికి 7 లక్షల కోట్లు. ఏంది? వితౌట్ స్కీమ్స్. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వాలన్నా, ముసలిలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్నా, ఇంకా ఇప్పుడు కార్పొరేషన్ల కిందనే లోన్ తీసుకొచ్చినాను. 70% లోన్లు కార్పొరేషన్ కింద ఉన్నాయి. 61,000 కోట్లు అని చెప్తున్నాడు కదా. కార్పొరేషన్ల పరిస్థితి ఏం తెలుసా? కార్పొరేషన్ చైర్మన్స్ చాలామందికి ఇచ్చారు పాపం. ఏం లేదు, ఉత్తగా ఒక కారు ఉంది, అఫీషియల్ కారు, తర్వాత ఒక గన్మెన్ ఉన్నాడు, అంతే. ఖర్చు లేదు, కథనం లేదు, దానికి 1 రూపాయి లేదు,
వాళ్ళు రూపాయి తీసి ఎవరికైనా ఖర్చు పెట్టేది లేదు. ఆ కార్పొరేషన్స్ అని ఉత్తగా వీళ్ళు ఉత్తగా ఉంటే అరుస్తారని చెప్పేసి వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్స్ పదవులు ఇచ్చారు. వాళ్ళ జీతం వస్తుంది నెలకు, తీసుకుంటున్నారు, ఉంటున్నారు. అంతేగాని కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాం కాబట్టి మనం మన కులపోళ్ళకో మన ఈ కార్పొరేషన్ కింద పనిచేసే వాళ్ళకో కార్పొరేషన్ కింద వచ్చే వాళ్ళకో జనాలకో రూపాయి ఇచ్చేదేం లేదు. ఉత్తగా నామకే వస్తే కార్పొరేషన్లు కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళకి జీతాలు ఇదంతా నడుస్తుంది, వ్యవస్థ అంతా నడుస్తుంది. కానీ వీళ్ళు చేసిన లెక్క ఇది. ఈ లెక్కను చూసిన తర్వాత ఇక వీళ్ళు స్కీమ్స్ అమలు చేస్తారు అనుకునే ఛాన్సే లేకుండా పోయింది. గవర్నమెంట్ ఇన్కమ్ పెంచుకుంటే తప్ప స్కీమ్స్ అమలు చేసే పరిస్థితి లేదు. ఇన్కమ్ ఇప్పట్లో పెరిగేటట్టు లేదు. ఏ ఇన్కమ్ పెరుగుతలేదు. ఇంకా మంది ఇన్కమ్ కూడా పడిపోతుంది. రియల్ ఎస్టేట్ ఇన్కమ్ పడిపోయింది. ఇంకా జిఎస్టీలు పడిపోయినాయి. చెప్పింది కదా, అవుటర్ రింగ్ రోడ్ 30 ఏళ్ళకి ఆల్రెడీ రిలీజ్కి ఇచ్చేసి ఇంకేముంది మా దగ్గరని. ఇంకేం లేదు నిజంగా కూడా. వీళ్ళు ఇన్కమ్ పెంచుకోనికే సోర్సెస్ ఉన్న ఇన్కమ్ పోగొట్టుకున్నారు. ఎవడో ఉన్న ఇన్కమ్ పోగొట్టుకుంటారా? వచ్చే ఇన్కమ్ని ఇంకా డబల్ చేద్దాం, త్రిబుల్ చేద్దాం ఆలోచిస్తారు. కానీ ఉన్న ఇన్కమ్ హైడ్రా అని, మూసీ అని, అదని ఇదని మొత్తం తీసుకొచ్చి నాశనం చేసి పడేసిండ్రు. లాస్ట్కు అప్పుల మీద డిసైడ్ అయి నడుస్తుంది. గుర్తుపెట్టుకోండి, అప్పు వస్తేనే జీతం, అప్పు వస్తేనే బిల్లు, అప్పు వస్తేనే ఏదైనా. చిన్న చిన్న కాంట్రాక్టులకు పైసలు ఏం రూపాయి ఇవ్వకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టులకు పైసలు ఇస్తున్నారు. దేనికోసమో తెలియదు. చిన్న చిన్న కాంట్రాక్టులు నలిగిపోతున్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు మాత్రం పైసలు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి. సర్పంచ్లకు బిల్లులు రావు, కాంట్రాక్టర్లకు వస్తాయి పైసలు. హాస్టల్స్ పిల్లలకు ఫుడ్కు పైసలు రావు. కానీ వీళ్ళు వేములవాడ పోతే మాత్రం లక్షల కోట్ల రూపాయలు కడతారు భోజనం కోసం. ఒక ప్లేట్ 32,000. ఇది గవర్నమెంట్ నడుస్తున్న లెక్క. ఇది అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క బట్టి పెట్టిన లెక్క. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.